అమరావతి రాజధాని గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే? అమరావతి రాజధానికి బ్రహ్మాండంగా పనులు చేస్తున్నాయి. రాజధానికి మనం తిరిగి చూడవసలేదు. మనం ఎక్కడో అనుకున్నాం కానీ మన రాజధాని కూడా ఈ 2 సంవత్సరాల్లో మన ఎక్కడ అయిపోద్ది. అయితే నిన్న పార్లమెంట్లో బిల్లు పెట్టారు. బిల్లు పెట్టేశారు కూడా, అయిపోద్ది కూడా. 2 సంవత్సరాల్లో అమరావతి ఇంక మనం చూడవసలేదు. అంటే ఎవరు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా మార్చడానికి వీలు లేకుండా అలా కట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకా స్థానంగా అలా నిలబడిపోద్ది ఇంకా అమరావతి. మన ఏపీలో లేదు 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 అనుకున్నాం. భగవంతుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు దయ వల్ల తీసుకొచ్చాడు. అసలు అలా నిల్చోబెట్టాడు రికార్డుగా కూడా. ఏం చెప్తున్నారంటే రాష్ట్రానికి రాజధానులు ఉండవు, దేశానికి రాజధాని ఉండదు అన్నారు ఆయన. ఏ చెప్పుకున్నా జరిగే పనులు కాదు. ఆయన స్టడీగా తయారు చేస్తున్నాడు. స్టడీగా ఉండిపోతే మరి తిరిగి చూడవసరం లేదు. రాజధాని కూడా అన్ని వైపులు కూడా మెయిన్ రోడ్లు కడుతున్నాడు. ఎటు వెళ్ళినా సరే, ఎటు వైపు వెళ్ళినా సరే రాజధాని కనబడుతుంది. అలా మాట్లాడని కూడా కుదరదు. ఇంకా అది కుదరదు. కుదిరేది ఛాన్స్ కూడా లేదు. అలా కట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ గారు ఏం చెప్తున్నారంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిగన్ అని ఒక కొత్త పేరు పెట్టారు జగన్ గారు. అవన్నీ జరిగే పనులు కాదండి. మీరే చూస్తారు కదా, మీరు ఇలాగెళ్ళి చూస్తారు. అమరావతి అన్నట్టుగా ఇంకా 1-2 సంవత్సరాలు ఆగితే చాలు. అది గుంటూరు లేదు, ఎక్కడా లేదు. అక్కడ వైజాగ్ లేదు, ఎక్కడా లేదు. అమరావతి ఏంటి అమరావతి రాజధాని పార్లమెంట్లో బిల్ అయితే పెట్టారు, పాస్ అయితే అయిపోయింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అర్థం కాలేదండి మీరు అడిగింది. రాజధానికి సంబంధించి అవును, బిల్లు పాస్ అయింది సార్ పార్లమెంట్లో, శాశ్వత రాజధాని అమరావతి ఏపీకి. అవును, అది సెంట్రల్ గవర్నమెంట్ గతంలో కూడా చెప్పింది కదా, ఏమని రాజధాని అనేది ఆ రాష్ట్ర పరిధిలో ఉంటుంది, మాకు సంబంధం లేదు. అయితే నిన్న వాళ్ళే బిల్లు పెట్టారు. అవును, ఇప్పుడు బిల్లు పెట్టారు, తర్వాత మళ్ళీ బిల్లు పెట్టి మార్చుకుంటారు. తప్పేముంది దాంట్లో? అవునండి, ఇప్పుడు అవును సార్, ఇప్పుడు జీవో అనేది పెట్టుకుంటారు, మార్చుకుంటారు. ఎన్ని ఆర్టికల్ను మార్చలేదు, ఇది కూడా మార్చవచ్చు. తప్పేముంది దాంట్లో? రాజధాని అనేది అన్ని వర్గాల వారికి కలిసి ఉండేటట్టు ఉండాలి, ఒక వర్గం వాళ్ళు ఉండాలనేది కాదు. అమరావతి అన్ని వర్గాలకి కలిసి వచ్చే రాజధాని కాదు. పేద ప్రజలకు ప్రస్తుతానికి మరి ఉండేటట్టయితే గత ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎందుకు తీసేస్తారండి? అంతే కదా, అంతే సమతుల్యం అదేనండి. బడుగు బలహీన వర్గాలు అన్నీ కలిసి ఉంటేనే నా రాజధాని. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, దళితులు లేరా, ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, మైనార్టీలు లేరా, అందరూ కలిసి ఉండాలి. ఒక రాజధాని అనేది ఒక వర్గం మాత్రమే ఉండకూడదు. అయితే జగన్ గారు కొత్తగా నేను మాట్లాడుతూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిగన్ అని పెట్టమన్నారు. తప్పేముంది దాంట్లో? 3 ప్రాంతాలు కూడాను మా పేరు ఉంది కదా అనుకుంటే కదా, అంతే. 100% కరెక్ట్ అండి. అంటే ఆయన దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉంటుంది అంటున్నారు జగన్ గారు. అవునండి, రాజధాని అనేది సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది. ఆ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని. అలాంటప్పుడు ఇదే ఉండాలని ఎలా చెప్తారు? రాజధాని మీద మీ అభిప్రాయం అంటే? అమరావతి తయారవుతుంది, ఇంకేంటి. నిన్న పార్లమెంట్లో బిల్ అయితే పాస్ అయింది అమరావతి సంబంధించి. అమరావతి శాశ్వత రాజధాని ఇక్కడ నుంచి అంతే. అవును, బిల్ అయితే పాస్ అయింది. అమరావతి రాజధాని పాస్ అయితే అయింది. రాష్ట్రపతి ముద్ర కొడితే అయిపోయినట్టు అయిపోద్ది కూడా. అయితే నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని ఆయన ఏం చెప్తారంటే దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రానికి రాజధాని ఉండదు. ఎవరన్నారు? జగన్ గారు. ఏమండి, దేశానికి రాజధాని కానీ రాష్ట్రానికి ఏది రాజధాని లేదు? ఎక్కడ లేదు? బెంగళూరు లేదా, బాంబే లేదా, మహారాష్ట్ర లేదా, ఒరిస్సా లేదా? అంటే రాజధాని అన్న పేరే లేదు, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటున్నారు ఆయన. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటే ఆయన తప్పే ఉంది. ఇక్కడ కృష్ణ నీరు ఉంది, నీకు రైల్వే స్టేషన్ ఉంది, విమానాశ్రయం ఉంది. మరి ఎక్కడ పెట్టాలి? వైజాగ్లో నీళ్ళు చూడబట్టి పెట్టాలా ఏంటి? నిన్న ఏం మాట్లాడారంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిగన్ అనే ఒక కొత్త పేరు చెప్పారు జగన్ గారు. అదే చాలా తప్పండి. అది చేసేదే కరెక్ట్. ఇది 3 చోట్ల మనకి స్టేషను, రైల్వే స్టేషన్ ఉంది, ఇది విమానాశ్రయం ఉంది, పక్కన కృష్ణ ఉంది. ఇంకేం కావాలి? ఇంకెక్కడ పెట్టాలంట? ఏం మాజీ ముఖ్యమంత్రి గారండి, అదే ఏంటంటే కావాలని ఏదో పుల్లబెట్టడం తప్ప అది చాలా రాంగ్. చేయడం తప్పు లేదు, ముందు చేయనియండి. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారు, అక్కడ ఏముందని పెట్టారు అప్పుడంటే కాంగ్రెస్ పరిపాలన కాబట్టి అప్పుడు పెట్టారు. ఇప్పుడు అన్ని చోట్ల చూసి కరెక్ట్గా పెట్టాడు ఆయన. అంతేగాని అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి 3 అన్నవేది? 3 అన్నారు ఏదండి? కర్నూలు అన్నావు, కడప అన్నావు, వైజాగ్ అన్నారు, ఏది పెట్టాలిగా? ఒకటని పెట్టావా? స్టేషన్ వాడిని కూడా చెడగొడితే ఎట్లాగా? ఏదో చేయలేరు, ప్రజలకైనా మనకు వస్తుందిగా. నమస్తే, ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంతా బాగానే ఉందండి, బాగానే ఉంది. దేని దానికి మనకి
వాలంటీర్లు శుభ్రంగా అన్ని బాగానే చూస్తున్నారు. ఓకే. మాకు పొద్దున్నే వచ్చి మాకు పెన్షన్లు ఇస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. అయితే అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? ఏదైనా అమరావతి రాజధాని ఉండాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు ఎంతో గొడవలు చేసి నానా అవసరాలు పడ్డారు. ఈరోజు అమరావతి అలా చేసినందుకు చంద్రబాబు నాయుడు పుణ్యమే. అదేదంటే ఉండాలి. అమరావతి అనేది అలా ఉండాలి. ఎందుకంటే తీయడానికి అవకాశం లేదు. నిన్న పార్లమెంట్ లో బిల్ అయితే పెట్టారు సార్. అవును, ఉండాలి. అవునండి. అమరావతి శాశ్వత రాజధాని లేదండి, అమరావతి రాజధాని కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎంతో మంది దాన్ని నమ్ముకొని ఎంతో మంది పాపం పొలాలు ఇచ్చి చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. అయితే జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ అన్నారులేండి, వేస్ట్ అండి. ఆయన ఏదో చెప్తాడు కానండి, అది ఉత్తి మాటలే. ఆయన అనుకున్న ఏం జరగవు. అలాంటిదప్పుడు 3 రాజధానులు చెప్పాడు. ఏంటి కర్నూలు అన్నాడు, విశాఖపట్నం అన్నాడు, ఎక్కడెక్కడో చెప్పాడు. ఇప్పుడు ఈ ఒక్కదానిగా పెడుతున్నారు కదా. నిన్న మాట్లాడుతూ ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిగన్ అని ఒక కొత్త పేరు చెప్పారు జగన్ గారు. దాని మీద ఆయన అవన్నీ జరిగేది కదండి. ఒక్క రాజధాని అనేది కరెక్ట్, అది అంతే తప్ప 3 రాజధానులు 4 రాజధానులు ఆయన అన్న ఊహ అంతేగానండి. దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రం ఎక్కడ రాజధాని అనేది ఆడి మోకం ఆ పిల్ల భూములు ఆడు వాస్తవంగా అయితే అండి వాళ్ళ నాన్నగారితోనే అయిపోయిందండి. ఆయన ఉన్నంతప్పుడు ఒక రకంగా ఉండేది. ఈయనంతా కూడా పక్కన నాయకులు కూడా తిడుతున్నా సరే నవ్వుతున్నాడు. ఇంకా తిట్టు అని చెప్పేసి వీడు ప్రోత్సహిస్తున్నాడు. అది పెద్దోళ్ళని నోరు జారడం అంటే తప్పు కదండి. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదంటున్నారు. ఏం లేదండి, అలాంటివి ఏం జరగదండి. కానీ రాజధాని అలాంటివి జరగదు. కానీ ఆ ఊరోళ్ళు కూడా ఊరుకోరండి. అందరూ తిరగబడతారు, ఒకళ్ళు కాదండి. మొత్తం ఊరు మొత్తం తిరగబడేది. అంతా తిరగబడితే ఈయనేం చేస్తాడండి. నమస్తే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? మీ మనసులో ఏదుంటే చెప్పండి చాలు. మీకు ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక? మీరు మాట్లాడండి, నేను ఆ తర్వాత అడుగుతా. కానీ మీ అభిప్రాయం ఎలా ఉంది? కూటమి తెలుగుదేశం చంద్రబాబు గారు వచ్చాక ఎలా అనిపిస్తుంది మీకు? అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక మీకు మీ అభిప్రాయం ఏంటి అంటే? బాగాలేదా మీకు? బాగానే ఉంది కదా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ముందుగా భీమవరం. ఓకే. మరేంటి ఈ ప్రభుత్వం వచ్చాక పథకాలు ఏమి అందట్లేదా మీకు? అందలేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. అసలు వచ్చినాయి అని అంటలేదు కదా, డబ్బులు ఎత్తలే అంటున్నారు కానీ రావట్లేదమ్మా. సచివాలయాలు అడుగుతున్నారా? అడిగాము. గ్యాస్ బండ్ల కంపెనీ కాడికి వెళ్ళమంటున్నారు. అక్కడేమో వస్తాయిలో చూసుకోండి అంటున్నారు, అంతే. ఈ ఫ్రీ బస్సులు మీకే పెట్టారు లేడీస్? ఏది ఎక్కడ డబ్బులంట? లేదమ్మా, ఫ్రీ బస్సులు అయితే ఉన్నాయి. అంటే 5 రకాల బస్సులే. పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్లు, మెట్రోలు, సిటీ బస్సులు. వీటికి మిగతాడికి డబ్బులు పెట్టాల్సిందే. సరే. ఇప్పుడు వరకు రాలేదు ఎప్పుడు ఫ్రీ బస్సులో? వచ్చామండి. ఫ్రీగానే వచ్చారా? ఏంటి జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? బాగానే ఉంది. జగన్ గారు అనేవి అంటలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది అంటే ఈ చేయలేదు, ఇవ్వలేదు కదా అన్నయ్య పథకాలు. జగన్ గారు ఉన్నప్పుడన్నా ఇచ్చారా అన్న పథకాలు? ఇచ్చారు. ఓకే. 18,000 అయ్యి పడ్డాయి. ఇప్పుడు మీరు ఇవ్వలేదు కదా ఈయన. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ సైడ్? భీమవరం పక్కన ఎక్కడ మా ఊరా? పక్కనే అండి. రోడ్లు ఎలా ఉన్నాయి మీ సైడ్? రోడ్లు బాగానే ఉన్నాయి. ఓకే. కదా కొత్తగా బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు కదా, మాకైతే చేస్తున్నారు ఆ ఊరికి. ఏంటి జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఉండొచ్చు అని అనుకుంటున్నారు కదా. ఓకే, మీరు అనుకుంటున్నారు. ఓకే, ఎందుకు అనుకుంటున్నారు మీరు కూడా? ఏమో మరి అలాగే గెలుస్తారు అనుకుంటున్నారు. మొత్తంగా ఎలా ఉందండి ఈ ప్రభుత్వం? ఇప్పుడు అయితే బాగానే ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ అదేమో అది వస్తే ఏం చేస్తారని అంటున్నారు కదా. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? ఏముందన్నా, పింఛన్లు ఇస్తల్లా. మా ఆయన చచ్చిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు వితంతు పెన్షన్ రాలేదు. పింఛన్ రాలా. 3 ఏళ్ళు అంటే జగన్ గారు ఉన్నప్పుడే. జగన్ గారు కాదు, ఈయన ఎలక్షన్ అప్పుడు చచ్చిపోయారు మా వారు. ఒకేసారి 1,00,000 మందికి ఇస్తా ఉంటున్నారు. మీలాంటి వితంతువులకు సంబంధించి రాలేదు నాన్న, వదులుతున్నా. నాకేం లేదు, రేషన్ ఒకటే. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము. అది లేదు నాన్న, ఏం లేదు. అడిగాం నాన్న, పింఛను అవన్నీ రాపించుకోవాలా, ఇప్పుడు కాదు అయిపోయినాయి తర్వాత రండి అంటున్నా. జగన్ గారు ఉన్నప్పుడు అన్న పథకాలు ఎందయా? 18,000 అందింది నాన్న. 18,000 అడిగింది. పెట్టారు. చేస్తున్నాం. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ సైడ్?
బాగానే ఉన్నారు. ఎక్కడ మీది? సనత్ నగర్ మొన్న వేసారు కదా సనత్ నగర్. ఓకే, మన విజయవాడ సనత్ నగర్ రోడ్డు మంచిగా వేసారు రోడ్డు. ఏంటి జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగింది, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయంటే పేదోళ్ళకి అన్ని చూడాలి కదా. ఎవరు చూసారంటారు పేదవాళ్ళకి మీ ఉద్దేశంలో? జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా? ఆయన అప్పుడు బాగానే చూశారు. ఇప్పుడు కొంచెం ఈయన జగన్ గారు 18,000 వదులుతాం, మళ్ళీ 15 వదులుతా అన్నారు, అది కూడా వదల్లా. జగన్ గారు 18,000 ఇచ్చారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఈయన కూడా వదిలితే మనలాంటి పేదోళ్ళు బతుకుతారు నాన్న. జగన్ గారికి మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఉంటుంది, మీరు కూడా ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు ఉంటుందని? ఉంటుంది అంటే సపోర్ట్ ఉంది లేడీస్. థ్యాంక్ యూ.